అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైసీపీ కౌన్సిలర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి. మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్లు శిల్పతో కౌన్సిలర్ గోవిందు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆడదాం ఆంధ్ర బహుమతుల ప్రధానోత్సవంలో కౌన్సిలర్ గోవిందు మద్యం మత్తులో తనపై ఉద్దేశపూర్వకంగా పువ్వులు చల్లాడని కంప్లైంట్ ఇచ్చారు. గతంలో వెంకటరమణ స్వామి రథోత్సవం సందర్భంగా తనపై గోవిందు దాడి చేయించినట్లు ఆమె పేర్కొన్నారు. అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రామచంద్రారెడ్డి వర్గేయుడిగా ఉన్న కౌన్సిలర్ గోవిందు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, మహిళలు ఏ స్థాయిలో ఏ హోదాలో ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు తప్పడం లేదు. ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ ను ఒక కౌన్సిలర్ వేధించిన ఘటన వెలుగులోకి చూసింది. రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పురాళ శిల్పను అదే మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కౌన్సిలర్ డిష్ గోవిందు వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆడదామాంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు అధికారులు హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప వేదిక పైన ఉన్నప్పుడు 21వ వార్డు కౌన్సిలర్ డిష్ గోవిందు వెనక నుంచి కూడా మున్సిపల్ చైర్పర్సన్ పైన పూలు విసిరారు. దీంతో అక్కడ ఉన్న కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు అంటూ కూడా కొంత తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో 21వ వార్డు కౌన్సిలర్ డిష్ గోవిందు మద్యం మత్తులో ఉండడంతో వెంటనే స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అయిన తన పట్ల ఉద్దేశపూర్వకంగా అసభ్యంగా వ్యవహరిస్తున్నారు, తన పైన పూలు చెల్లాడంటూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్ డిష్ గోవింద్ పైన ఫిర్యాదు చేశారు. తన పట్ల మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పటికీ తన పట్ల కొంత ఇదిగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. ఏకంగా డిష్ గోవింద్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అధికారులకు ఫిర్యాదు చేశాను, పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. గతంలో వెంకటరమణ స్వామి రథోత్సవం సందర్భంగా కూడా తన పైన కొంతమందిని ఉసిగొల్పి రాళ్లదాడి చేయించారు. రాళ్లదాడిలో కూడా తాను తీవ్రంగా గాయపడిన ఘటన పైన కూడా ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కౌన్సిలర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడంతో మరింతగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇదే సందర్భంలో మున్సిపల్ సమావేశాల్లోనూ తనను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు, వెకిలి చేష్టలు చేస్తున్నారు, హేళనగా తన పట్ల మాట్లాడుతున్నారంటూ కూడా మున్సిపల్ చైర్పర్సన్ పురాళ శిల్ప రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్ గోవింద్ పై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఈ వివాదం వెనుక కూడా వైసీపీలోని ఇరు వర్గాల మధ్య విభేదాలే కారణమంటూ కూడా మరొక వాదన వినిపిస్తుంది. ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న పురాళ శిల్ప రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి వర్గంగా ఉండగా కౌన్సిలర్ డిష్ గోవిందు ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి వర్గంగా ఉన్నారు. వైసీపీలో ఉన్న విభేదాలు కూడా దీనికి కారణమంటూ కూడా చర్చ జరుగుతోంది. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.